నమస్కారాలు. గ్రామంలో సమస్యల పరిష్కారం కొరకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి గ్రామ సభల విలేజ్ లో సమస్యలు ఎలాంటివి ఉన్నాయంటే, ఫస్ట్ మీరు వాటర్ మీద తీసుకున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత వాటర్ మీద 1,50,000 ఖర్చు పెట్టి ఇంటింటికి ప్రతి ఒక్క నల్లను నవ్వి చెరాలు పెట్టడం జరిగింది. కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యారు? మీరు దాని మీద మళ్ళీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. గ్రామ సభ తరఫున అందరు గ్రామ ప్రజల తరఫున కోరుకోవడం జరుగుతుంది. మీరు ఎవరు ముఖం చూడవలసిన అవసరం లేదు. ఎవరైతే చెరాదీస్తారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే దీన్ని మీరు సక్సెస్ చేసినట్టు అవుతుంది. లేకుంటే గ్రామ ఫండ్ మీరు ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా అది వృధా కిందకి అవుతుంది. ఇలా ఒకళ్ళని చూసి రేపు పొద్దుగాల ఇంకోళ్ళు కూడా ఆ సమస్యకు మనం సమస్య లేవనెత్తారు, దాన్ని తప్పుదోవ పట్టిస్తారు. నాలాంటి వాళ్ళు ఉన్నా సరే మీరు ఊరుకోవాలి. చెర ఎవరు తీసినా వాళ్ళ మీద ఫస్ట్ సీరియస్ యాక్షన్ తీసుకోండి. అది నేను చెప్పినాక నువ్వు రీజన్ ఏమో మళ్ళీ దాని మీద మాట్లాడు. దానికి వాళ్ళు ఇస్తారు సమాధానం. ఇప్పుడు సమస్యల గురించి చెప్తున్నాము. ఇప్పుడు సమస్యలు పరిష్కరించడానికి చెరాలు పెట్టినారు. చెరాలు పెట్టినా కూడా మళ్ళా తీసి మళ్ళీ పరిష్కారం కాకపోతే దాన్ని పైసలు పెట్టేందుకు ఏ చేసేందుకు? నేను అడిగే సమస్య గురించే కదా. దానికి మీరు మళ్ళీ దాని ఉంటే దాని తర్వాత చేయండి. దాని తర్వాత ఇంకోటి కూడా మీరు తీర్మానం ఏం చేసిండ్రు, సీసీ రోడ్లకు విలేజ్ లో సీసీ రోడ్లకు 2 నుంచి 3 ఫీట్లు ఏదున్నా తీసేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. గత గ్రామ సభలు జరిగిందా, మీ కమిటీలో జరిగింది. అది ఎక్కడేసినా గొంగడు అక్కడే ఉంది. మీరు కమిటీ సీరియస్ తీసుకోవాలి. ఎవరైనా కొత్త రోడ్లు మీరు గతంలో సంబంధాలు పెట్టుకోవద్దు. మనం కూడా సహకరించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రామంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ప్రతి ఒక్క పౌరుడు కానీ గ్రామం కమిటీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి సహకరించినప్పుడే సక్సెస్ అవుతుంది. ఈ రోజు గ్రామంలో ఏమైతున్నాయంటే, రోడ్లు వేసుకుంటే రోడ్డు కొడతా రోడ్డు మీదకి వచ్చి కట్టడం జరుగుతుంది. దాని దగ్గర పోయి క్వశ్చన్ చేస్తే మనం ఏం చేస్తున్నామంటే, మన రాజకీయ లబ్ధి కోసమా దేనికోసమా, అవును ఆడ కట్టలేరా ఈడెందుకు కట్టరా అని మనమే ఇంటకేసుకుంటున్నాం. అట్లాంటప్పుడు దాన్ని గ్రామాన్ని తప్పుదో పట్టించిన వాళ్ళం అవుతాం, గ్రామాన్ని ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతాం, రోడ్లను ఖరాబ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మనం కూడా వాళ్ళకి సహకరించాలి. అట్లాంటి ఏ ఉన్నా సీరియస్ తీసుకోవాలి. మీరు గ్రామం తరఫున సెక్రటరీ గారు మీకు కావాల్సినంత పవర్స్ ఉంటాయి కాబట్టి సర్పంచ్ గారు, సెక్రటరీ గారు కమిటీని సహకారంతో అవి సీరియస్ తీసుకోండి. ఇట్లాంటి వర్కులు చేసినప్పుడు మీకు గుర్తింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా మేము లొల్లి పెడతామో, నా దగ్గర వచ్చి నేను తీసేస్తే లొల్లి పెడతానేమో, కానీ తీసేసిన తర్వాత ఊరోళ్ళు అందరు కలిసి మంచి పని చేసిన వస్తుంది. అట్లాంటి వాటి మీద సీరియస్ యాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఇంటింటి మనకు నల్లలు ట్యాంక్ ఎక్కేటి నల్లలు బాగా లీకేజీలు ఉన్నాయి అంటున్నారు. అవి ఎక్కడ అవసరం ఉన్నాయి అక్కడ. ఇప్పుడు కుర్చేరు నుంచి మనకు ఎన్నిసార్లు వేసినా కూడా పలిపోతున్నది. అది కొత్త లైన్ కావాలని అడుగుతున్నారు. అక్కడ ట్యాంక్ బాగా ఇబ్బంది అవుతుంది. ఆ కొత్త నల్ల 2 నెలలు 3 నెలలు అవుతుంది. నేను కూడా మీ దృష్టికి తీసుకొచ్చిన, అంటే మీ సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చిన. ఎక్కడంటే ఆడ గోజలు వండ పెడతారు, నీళ్లు లీక్ అవుతున్నాయి. వాళ్ళు చేసిందా చేయలేరా నాకు తెలియదు. నేనైతే దృష్టికి తీసుకొచ్చిన, నాకు అనిపించింది కూడా ఆడ నీళ్లు వేస్ట్ పోతున్నాయి, దాన్ని చేయండి. మధ్యలో ఒకసారి కూడా జెండర్ ఇక్కడ కరెక్ట్ గా అయితే లేదే వేరే వాళ్ళని పిలిపినంటే, కన్నయ్యల వెంకటేష్ నా దగ్గర వర్కర్ ఉన్నాడు, నా దగ్గర పనిచేసే పిల్లగాడు ఉన్నాడు, నేను ఇక్కడ పంపించమంటే కూడా మీకు సహకారం అందిస్తా. ఆ పంపించడానికి జెంట్ కరెక్ట్ కొడతాడు, ఒప్పంతో కాకపోతే పంపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. పని తీసుకోండి. ఆ చోట లీకేజీలు కానీ ఇంకెక్కడన్నా ఇంకేజ్ దానికి కూడా పైప్ లైన్ కావాలన్నారు. ఎక్కడ పైప్ లైన్ అవసరం ఉంటే అక్కడ 100% ఆ పైప్ లైన్ కూడా క్లియర్ ఉండదు అతి త్వరలో. అదే కాకుండా మనకు ఈ జలబాయి తండకు వాళ్ళు ఎలక్షన్లలో పోయినప్పుడు కూడా అడుగుతా ఉన్నారు. అందరికీ ఇబ్బందులే ఉన్నాయి. అది ఎట్లా అంటే, మనం పోతుంటే ఆంధ్రలో పోతే ఎట్లా ఎంత ఇబ్బందులు ఉంటే అంత ఇబ్బందులు ఉంటుంది. అది మొరం పోసి పైపులు వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి దానికి కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. స్కూల్ కాడ పిల్లలు పోతే ఇప్పుడు మట్టి రోడ్డు ఇప్పుడు వర్షాలు పడ్డాయంటే ఖచ్చితంగా ముక్కలు వంటి నీళ్ళకించి పోవడం జరుగుతుంది. అది రోడ్డు మన మట్టి గ్రామ పంచాయతీ నుంచి మట్టి ఒప్పిస్తే అది నాలా కనెక్షన్ ఉందా లేదా మనకు సంబంధం లేదు. కానీ రోడ్డు మట్టి రోడ్డు కావాలని అడుగుతున్నాం. దాన్ని ఆ మట్టి రోడ్డు కూడా ఖచ్చితంగా చేయించవలసిందిగా కోరుతున్నాం. అక్కడక్కడ ఎక్కడెక్కడ మోరీలు ఉన్నాయి, ఎవరెవరు అడుగుతున్నారు, ఆ గల్లీల పేర్లు కూడా తీసుకొని అంటే ఎవరి గల్లీలా ఆ వార్డు మెంబర్ తెలిసి ఉంటుంది. ఆ వార్డు మెంబర్ల సలహాలు తీసుకుంటూ ఎక్కడ ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలు ఖచ్చితంగా తీర్చవలసిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు మరోసారి మన పాలక వర్గానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం చేసే పనులకు సహకరిద్దాం, సహకరించి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి కోరుకుంటున్నా. అంతేకాకుండా మనకు గ్రామంలో కూడా, అంటే గ్రామానికి సంబంధించిన ఫండ్స్ మీకు తెలుసు, మీరు ఏదైనా ఫండ్లు చేయించిన దాని గురించి నేను మాట్లాడడానికి దలుచుకోలేను. మనకు సంబంధించిన ఫండ్స్ ఇంకా అంటే ఇప్పుడు ఈ మేడం పెట్టింది ఒక 10 lakhs ఒకటి ఉంది, ఒక 3 లక్షలు ఒకటి ఉంది. 10 lakhs ఏమో సిఆర్పి నిధులు అని చెప్పి ఎస్సీ కాలనీలు, అది ఎస్సీ కాలనీ కట్టాలి. 5 లక్షల రూపాయలు మోరీలు కట్టాలి, 5 లక్షల రూపాయలు సీసీ రోడ్లు చేయాలి. అదొకటి ఉంది. అంటే నేను నా పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. ఎవరు చేస్తామన్నా దానికి సహకరిద్దాం. అంటే గతంలో కూడా ఏమైందంటే, ఊకి అతన్ని చేసుకపోతుండు, సంతే చేస్తున్నాడు అనే దానికి పులి స్టాప్ పెడదాం. ఎవరు చేస్తామంటే అభివృద్ధి మనకు ముఖ్యం కాబట్టి ఎవరు పని చేస్తామంటే వాళ్ళకి సహకరిద్దాం.
నేను అలా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మొన్న కూడా మండల లెవెల్లో కూడా అన్నేస్తే కూడా మేము కాంగ్రెస్ సోదరులు కూడా మాట్లాడుకున్నాం. అన్న మీరు గిడ మాకు ఈ దగ్గర మీకు ఇస్తామంటే నా పేరు మీద లైసెన్స్ ఇచ్చేసరికి అట్లా కూడా కొన్ని కాంప్రమైజ్ పోయి మన దగ్గర కూడా మన కాంగ్రెస్ సోదరులు వాళ్ళు చేస్తామన్నా ఇవ్వడానికైతే నేనైతే మన వాళ్ళని అందరినీ మాట్లాడి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. మీరు చెయ్యండి. అంతేకాకుండా మనకు ఈ మన అంగన్వాడీ బిల్డింగ్ ఉంది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా మన గోవర్ధన్ కడతామని చెప్పడం జరిగింది. కానీ మరి కడతారా కట్టకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా? మీరు కట్టడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే గ్రామ పాలకవర్గం ఏమైనా ఇబ్బంది పెడితే దాన్ని గ్రామ సభ దృష్టికి తీసుకురండి. 100% మనకు వచ్చిన ఫండ్స్ రిటర్న్ పోదు కాబట్టి చేయడానికి సిద్ధపడండి. అంతేకాకుండా మనకు గతంలో రాజిరెడ్డి పెట్టిన 5 lakhs కూడా మీరు దాన్ని ఏదో విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నా. గ్రామం అభివృద్ధి చేయాలనుకుంటే మనకు వచ్చిన ఫండ్స్ రిటర్న్ పోనీయద్దు. రిటర్న్ పోనీయన్నప్పుడే అభివృద్ధి అవుతుంది. దానికి కూడా ఏదైనా తిప్పల వాడి తీసుకొచ్చి అది కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. సబ్ సెంటర్ 21 లక్ష ఉంది. అదే కాకుండా 4 లక్షలు ఎంపీడీఓ గారు నేను మన స్కూల్ కు హై స్కూల్ కు జాలి వేయించినాం. ఒక 4 లక్షలు నేను జడ్పీసీఓ నుంచి జడ్పీ ఫండ్ నుంచి పెట్టి వేయించడం జరిగింది. ప్రైమరీ స్కూల్ కూడా ఎంపీడీఓ గారు వచ్చి మన స్కూల్ చాలా బాగుంది అన్నప్పుడు ప్రైమరీ స్కూల్ కూడా కోతులు ఇబ్బంది పెడుతున్నాయి మీద మీరు కూడా ఏదైనా పెడితే బాగుంటుంది అంటే ఆమె కూడా ఒక 4 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది కూడా మనకు యాప్టేషన్ ఇచ్చింది. దాన్ని కూడా ఎవరైనా చేస్తామంటే గ్రామ సభలో ఇంతకు ముందు కూడా మొన్న కూడా మామూలు మీటింగ్ లో చెప్పిన ఇప్పుడు గ్రామ సభలో చెప్తున్నాం. ఎవరు చేస్తామని ముందుకు వచ్చినా అదొక 4 లక్షలు, ఇదొక 10 లక్షలు. ఏది ఎస్సీ కాలనీ మనకు వాళ్ళు చెయ్యని వెనుక ముందు అయితే 12 లక్షలు అంగన్వాడీ బిల్డింగ్. మొన్న సీసీ రోడ్లకు ఒక 3 లక్షలు పెట్టింది. ఆ 3 లక్షలు ఎవరు చేస్తామన్నా చెయ్యండి. గ్రామ అభివృద్ధికి సహకరించండి. దీన్ని మనస్ఫూర్తిగా గ్రామ పాలక వర్గం కూడా వాళ్ళకి సహకరించాలి. ఏదైనా తీర్మానాలు ఉన్నాయి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. అందరి మధ్యలో మీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం సర్పంచ్ గారు. దయచేసి రోడ్ల కాడికి వస్తుంది ఇప్పుడు. అదే ఈ విషయాలు అయినాక రోడ్ల కాడికి వద్దామని చూస్తున్నా. రోడ్ల విషయం కూడా మంగళది పెట్టినాం, ఇది కూడా పెట్టినాం. అదే కాకుండా జలబాయి తాండాది కూడా ఉపాధి హామీలో పెట్టడం జరిగింది కాబట్టి అవి మేడం దృష్టికి తీసుకొస్తున్నా. అది మళ్ళీ ఒకసారి సురేష్ ఉన్నాడా? ఆ సురేష్ ని వాళ్ళ ఎంతవరకు వస్తుంది మీరు కూడా ఒకసారి చెక్ డ్యామ్లు ఏమి లేవే ఇప్పుడు. ఉపాధి హామీలో ఉన్నాయి. ఉపాధి హామీలో 3 రోడ్లు ఉన్నాయి. ఆ 3 రోడ్లలో 3 రోడ్లు ప్రపోజల్ ఉన్నాయి. ఆ 3 రోజులు కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. పాతెల్ల మండలం అదే మనము ఆ రోడ్డు పోయడానికి గ్రామ పంచాయతీ అయినా వస్తుంది, ఏదైనా వస్తుంది. కానీ జాగాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి దాన్ని మనం మాట్లాడి జాగాలు ఇష్టం సహకరించినప్పుడు ఆ రోడ్ అయితే అది గ్రామ పంచాయతీ ఏం చేయలేదు. గ్రామ పంచాయతీ పోయాలంటే గ్రామ పంచాయతీ మనం జాగ ఇవ్వాలి కదా. అదే జాగాలు ఇస్తే గ్రామ పంచాయతీ రోడ్ వస్తుంది.